హాయ్ అండి, వెల్కమ్ టు లాస్టేశ్వర్. మా తెలుగువారి కొత్త సంవత్సరం స్పెషల్గా ఉగాది పచ్చడిని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. కాలం మారుతున్న కొలది ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటూ ఉంటారు. కానీ ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. తీపి, కారం, వగరు, ఉప్పు, చేదు, పులుపు షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అండి. ముందుగా పులుపు కోసం కొత్త చింతపండుని నానబెట్టుకొని చిక్కన గుజ్జుగా అయితే తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వేప పువ్వు చేదు కోసం, తర్వాత మనం పక్కన పెట్టుకున్న గుజ్జుని యాడ్ చేసుకోండి. ఉప్పుని ప్లేన్ ఉప్పు కాకుండా గల్లుప్పుని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కారం కోసం మిరియాలను అయితే ఇలా దంచుకొని పౌడర్లా చేసుకొని దానిలో యాడ్ చేసుకోండి. తీపి కోసం బెల్లం ఉంటుంది కదండి, కొత్త బెల్లం తీసుకొని దాన్ని తురుముకొని ఆ బెల్లాన్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. వగరు కోసం మామిడి కాయలు కాకుండా మామిడి పిందెలను అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ మిక్స్ని ఒకసారి కలుపుకొని తర్వాత మనం దేవునికి నైవేద్యంగా చేసుకొని ఈ పచ్చడిని అయితే మనం స్వీకరించాలండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.